Okay, students, today we shall discuss a poem from your Unit 3. This is the first poem that we are going to learn. Altogether in your syllabus, you have 3 poems. One stanza from any one of these 3 poems is mandatory, is compulsory. One stanza from any one of these 3 poems is compulsory and that definitely appears in your question paper. Is it clear? So there is no way of skipping any one of the poems. We have to learn all 3 poems in a detailed and elaborate manner. The first poem of your syllabus is, that is from Unit 3, Reading B, Once Upon a Time. Once Upon a Time. The title itself is self-explanatory. Title చూస్తేనే మీకు అసలు ఆ పోయం దేని గురించి అనేది అర్థమవుతుంది. It tells us how we use it to be once. Use it to అనే కన్స్ట్రక్షన్ దేనికి యూజ్ చేస్తారని నేను చెప్పాను మీతోటి. Once happenings, once occurrings, once habits. ఒకప్పటి అలవాట్లు, ఒకప్పటి పరిస్థితులు, ఏదైనా ఒకప్పటి గురించి చెప్పేటప్పుడు we use it to construction యూజ్ చేస్తాం. I have already explained that. Very important construction. I use it to play cricket. ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదని అర్థం. I used to ride bike rashly. ఒకప్పుడు నేను బైక్ని చాలా ర్యాష్గా డ్రైవ్ చేసేవాడిని. Now I am not doing that. So to tell any past happening, past occurrence, past incident that is not happening now, that kind of things, instances can be expressed, use it to. And the name of the poem is self-explanatory. It tells us what the poet wanna tell us through this poem. ఈ పోయంలో వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మీరు ఈ టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకప్పుడు. హౌ పీపుల్ యూజ్ ఇట్ టు బీ, హౌ హ్యూమన్స్ యూజ్ ఇట్ టు బీ, మనుషులు ఎలా ఉండేవారు. హౌ దేర్ యాటిట్యూడ్స్ ఆర్ యూజ్ ఇట్ టు బీ, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉండేవి. హౌ దేర్ స్ట్రాటజీస్ ఆర్ వన్స్, హౌ దే మెయింటైన్ దే రిలేషన్స్ వన్స్. వాట్ వాల్యూ డిడ్ దే గివ్ టు ద హ్యూమన్ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు, డబ్బులకి ఎంత వాల్యూ ఇచ్చేవారు, మనీకి ఎంత వాల్యూ ఇచ్చేవారు, రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు, వేటిని ఎక్కువ వాల్యుబుల్గా కన్సిడర్ చేసేవారు. విచ్ డిడ్ దే కన్సిడర్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ విషయాలన్నీ హీ కంపేర్స్ ద పాస్ట్ టైమ్స్ విత్ ద ప్రెజెంట్ టైం. హీ కంపేర్స్ ద పాస్ట్ టైమ్ టు ద ప్రెజెంట్ టైం. పాస్ట్ టైంని ప్రెజెంట్ టైంతో కంపేర్ చేసి తన బాధని హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ పెయిన్, హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ యాంగ్విష్. తన బాధని, తన పెయిన్ని చిన్న బాబుతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. తనకు పుట్టిన ఒక చిన్న బేబీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. వై? చిన్న బాబుతోనే ఎందుకు చెప్తున్నాడంటే, హీ డజంట్ నో, హీ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫాల్స్ వేస్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మన అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటాం, అవునా? అవర్ బ్రెయిన్స్ ఆర్ ఆల్రెడీ కరెక్టెడ్. మన మైండ్స్ ఆల్రెడీ కరెక్ట్ అయిపోయినాయి. మీ బ్రెయిన్ కరెక్ట్ అయిపోయింది, నా బ్రెయిన్ కరెక్ట్ అయిపోయింది. అప్పటికప్పుడు అబద్ధాలు చెప్పేస్తాం, అప్పటికప్పుడు రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. బికాజ్ వీ ఆర్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హ్యాపెనింగ్స్. చుట్టూ జరుగుతున్న హ్యాపెనింగ్స్ని, చుట్టూ జరుగుతున్న వాటిని మనం చూసి, వాడు అబద్ధం చెప్పాడు కదా, మనం అలాగే అబద్ధం చెప్పాలి. మన మమ్మీ డాడీ ఎవరో వచ్చినప్పుడు ఇలా చెప్పారు కదా, మనం అలాగే చెప్పాలి. దట్ మీన్స్ వీ ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్, వీ ఆర్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్డ్, వీ ఆర్ ఆల్రెడీ కరప్టెడ్ బై ద వేస్ ఆఫ్ ద వరల్డ్. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన చుట్టూ జరుగుతున్న హ్యాపెనింగ్స్ని చూసి మనకు తెలియకుండానే వీ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్. మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాం, కరప్ట్ అయిపోయాం. బట్ ఏ స్మాల్ బేబీ, హీ వాజ్ జస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్. ఇప్పుడే పుట్టిన బేబీకి హీ వాజంట్ కరప్టెడ్ బై ద ఫాల్స్ వేస్, ఫేక్ వేస్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియదు కదా వాడికి, అవునా? హీ ఈజ్ కంప్లీట్లీ ఇన్నసెంట్, కంప్లీట్గా ఇన్నసెంట్గా ఉంటాడు. హోల్ హార్టెడ్, ట్రూ హార్ట్తో ఉంటాడు వాడు, ఓకేనా? దట్స్ వై హీ వాజ్ టెలింగ్ హిస్ పెయిన్, హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫ్రస్ట్రేషన్, హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ యాంగ్విష్. వాట్ ఆర్ యూ ఫీల్? ఓకే, టు ద బాయ్. And he was asking for certain things. కొన్ని కావాలి, నేను ఎలా ఇవ్వాలనుకుంటున్నాను, ఐ వాంట్ బి లైక్ దిస్, ఐ యూజ్ టు బి లైక్ దిస్ బట్ ఐ హ్యావ్ బికమ్ లైక్ దిస్, ఐ వాంట్ గో బ్యాక్, ఐ వాంట్ రీఇన్స్టేట్ మై ప్రీవియస్ స్టేట్. ఇంతకుముందు ఎలా ఉండేవాడినో
అలా అవ్వాలనుకుంటున్నాను, అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ మనకి ఈ పోయంలో చాలా 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 డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ పోయం. సో వీ షల్ అండర్స్టాండ్ దిస్. ఓకే, లుక్ ఇన్ యువర్ బుక్స్ ప్లీజ్. Once upon a time, and it's a poem written by Gabriel Okara. Gabriel Okara. Who is the narrator of the poem ante? You can write poet and within the bracket you have to write that Gabriel Okara. ఈ రెండు రాయాలి. Gabriel Okara అని కూడా కంపల్సరీ రాయాల్సి ఉంటుంది మీరు. అది అర్థమైందమ్మా మీకు? అది రిమెంబర్ దట్. అండ్ హీ ఈజ్ నేరేటింగ్ దిస్ పోయం. హీ ఈజ్ షేరింగ్ హిస్ ఐడియాస్ విత్ హిస్ బాయ్, విత్ హిస్ చైల్డ్. తన చిన్న బేబీతో తన ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నాడు. చూద్దాం మనం. చెక్అవుట్ దర్ వన్స్. వన్స్ అపాన్ ఏ టైమ్. వన్స్ అపాన్ ఏ టైమ్ సన్. హూ ఈజ్ హీ టాకింగ్ టు? ఎవరితో మాట్లాడుతున్నాడు? విత్ హిజ్ సన్. హీ ఈజ్ టాకింగ్ టు హిజ్ సన్. దే యూజ్ టు లావ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లావ్ విత్ దేర్ ఐస్. దే, వాళ్ళు అంటే పీపుల్ అని అర్థం. వాళ్ళు అంటే ఎవరమ్మా? పీపుల్. మనం పీపుల్ అంటే యూ, ఐ, ఎవ్రీబడి. వీ యూజ్ టు. దే మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ అస్. నన్ను కూడా, నేను కూడా ఉంటాను, మీరు ఉంటారు. దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. మనస్ఫూర్తిగా నవ్వేవారు, హృదయంతో నవ్వేవారు. అండ్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ ఐస్. సి, ఇఫ్ యువర్ ఎమోషన్ ఈజ్ ట్రూ, నిజంగా మీ దగ్గర నుంచి వచ్చే ఎమోషన్, ఆ ఎక్స్ప్రెషన్ నిజమైందే అయితే, దట్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎమోషన్ ఈజ్ సీన్ ఇన్ యువర్ ఐస్. మీరు నిజంగా ఎవరి గురించి అయినా బాధపడుతున్నారనుకోండి, ఆ బాధ నిజమైందే అయితే, దట్ పెయిన్ ఈజ్ సీన్ ఇన్ యువర్ ఐస్. మొహం మీద ఎలాగో కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్. ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ, అది నిజంగా మీరు బాధపడితే ఆ బాధ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది. మీరు ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నిజంగా ఆనందపడ్డారనుకోండి, ఆ ఆనందం, హ్యాపీనెస్ అనేది మనం నవ్వుతాం, ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. బట్ అది ట్రూ ఎక్స్ప్రెషన్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఐస్లో కనిపిస్తుంది. ఇఫ్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ జెన్యూన్, ఇఫ్ యువర్ పెయిన్ ఈజ్ జెన్యూన్, ఓకే, వాట్ ఆర్ ద ఎక్స్ప్రెషన్, వాట్ ఆర్ ద ఎమోషన్ దట్ యూ ఫీల్, ఇఫ్ దట్ ఫీల్ ఈజ్ జెన్యూన్, ఆ ఫీల్ జెన్యూన్ అయితే దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ యువర్ ఐజ్. అది మన దేని ద్వారా కనిపిస్తుందమ్మా? కళ్ళ ద్వారా కనిపిస్తుంది. ద ఎక్స్ప్రెషన్ దట్ ఈజ్ షోడ్ త్రూ యువర్ ఐజ్ ఈజ్ జెన్యూన్. అది చాలా జెన్యూన్ అని అర్థం. ఒకప్పుడు పీపుల్ ఎక్స్ప్రెషన్స్ అంత జెన్యూన్గా ఉండేవి. వాళ్ళు నవ్వితే మనస్ఫూర్తిగా నవ్వేవారు. ఓకే, ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడ కనిపించేది? వాళ్ళకి కళ్ళలో కనిపించేది. దట్ మీన్స్ దట్స్ ఏ జెన్యూన్ ఎక్స్ప్రెషన్. వన్స్, దే హియర్ మీన్స్ పీపుల్. దే అనేది ఎవరికి రిఫరెన్స్ అమ్మా? పీపుల్కి రిఫరెన్స్. సీ దట్. బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్. బట్ నౌ పీపుల్ ఆర్ లాఫింగ్. నౌ ఆల్సో పీపుల్ లాఫింగ్. పీపుల్ ఆర్ లాఫింగ్. నవ్వుతున్నాం. యూ సీ ఏ పర్సన్, యూ మీట్ ఏ పర్సన్, యూ లాఫ్ ఎట్ హిమ్, హీ లాఫ్స్ ఎట్ యూ. మీరు అతన్ని చూసి నవ్వుతారు, అతను మిమ్మల్ని చూసి నవ్వుతాడు. నాట్ ఫన్, నాట్ మేకింగ్ ఫన్. సరదాగా నవ్వడం కాదు. ఎవరినైనా చూసినప్పుడు మనం చిరునవ్వుతో పలకరిస్తాం కదా, ఆ చిరునవ్వు. బట్ దే ఓన్లీ లాఫ్ విత్ ద టీత్. నో ఎక్స్ప్రెషన్. దట్ మీన్స్ దట్స్ నాట్ ఎ జెన్యూన్ ఎక్స్ప్రెషన్. దట్స్ ఎ ఫేక్ ఎక్స్ప్రెషన్. దట్స్ ఎ ఫేక్ ఫీలింగ్. అది నిజమైన ఆనందం కాదు, నిజమైన హ్యాపీనెస్ కాదు. మనసులో అనుకుంటే బాబు వీడికి కనిపించాడు ఏంట్రా బాబు అని అనుకుంటే, పైకి మాత్రం నవ్వుతూ ఎలా ఉన్నారండి, బాగున్నారా అని అడుగుతుంటాం మనం. సి, దట్స్ నాట్ ఫ్రమ్ విదిన్ ద డెప్త్స్ ఆఫ్ అవర్ హార్ట్. మన గుండెల్లోంచి, మన హృదయంలోంచి వచ్చింది కాదు. ఏదో కనిపించాడు కాబట్టి పలకరించాలి కాబట్టి పలకరించాం. పీపుల్ హ్యావ్ బికమ్ దర్ యాటిట్యూడ్స్, దేర్ స్ట్రాటజీస్, దేర్ మైండ్ సెట్ హ్యాస్ బికమ్ లైక్ వైజ్. పీపుల్ మైండ్ సెట్ అలా మారిపోయింది. హిపోక్రిటికల్గా మారిపోయింది. అంటే మనిషి ఉంటే ఒకలా, మనిషి లేకపోతే ఒక. ఇన్ హిజ్ యాబ్సెన్స్ వీ స్పీక్ సంథింగ్, ఇన్ హిజ్ యాబ్సెన్స్, ఇన్ హిజ్ ప్రెజెన్స్ వీ స్పీక్ సంథింగ్, ఇన్ సంబడీస్ యాబ్సెన్స్ వీ స్పీక్ సంథింగ్. ఉంటే ఒకలా మాట్లాడతాం, లేకపోతే ఇంకోలా మాట్లాడతాం. పీపుల్స్ యాటిట్యూడ్ హ్యావ్ చేంజ్డ్. పీపుల్స్ యాటిట్యూడ్ హ్యాస్ చేంజ్డ్ లైక్ వైజ్. దట్స్ వాట్ హీ వాంట్ టు టెల్ us. See that. While their eyes block cold eyes. This expression is very very important. Eyes block cold eyes. Eyes block cold eyes అనేదంతా ఒకటే ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ ఎక్స్ప్రెషన్లెస్ ఐస్. దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ ఐస్. దెర్ ఇస్ నో ఎమోషన్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ యువర్ ఐస్. కళ్ళలో ఎలాంటి ఎమోషన్ లేదు. నవ్వుతున్నారు, పెదాల మీద కనిపిస్తుంది, పళ్ళతో కనిపిస్తుంది అంతే. బట్ దట్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ సీన్ త్రూ యువర్ ఐస్, ఈజ్ నాట్ ఆన్ యువర్ ఐస్. బాధపడుతున్నారు, ద పెయిన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ త్రూ యువర్ మౌత్. నోటితోనే. దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్, దట్ ఫీలింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఆన్ యువర్ ఐస్. కళ్ళలో కనిపించట్లేదు. ఓకే, యువర్ ఐస్, పీపుల్స్ ఐస్ హ్యావ్ బికమ్ ఐస్ బ్లాక్ కోల్డ్, ఎక్స్ప్రెషన్లెస్. No real happiness, no heartful happiness, no genuine happiness, no genuine pain. Whatever is the feel, that's not genuine. While their eyes black cold eyes search behind my shadow. They are searching behind my shadow. They're trying to find fault. They're trying to find my difficulties. They're trying to find my problems. They're trying to find my mistakes. వీడి తప్పులేంటి, వీడు ఎక్కడ దొరుకుతాడు అని చూస్తున్నారు. కళ్ళలో నిజమైన హ్యాపీనెస్ లేదు, కళ్ళలో నిజమైన పెయిన్ లేదు. That is what? That is how the attitude of people have changed.
ద యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్ హ్యాస్ చేంజ్డ్. అలా చేంజ్ అయిపోయింది అని చెప్తున్నాడు వాడు. ఓకేనా? సరే, ఈ స్టాంజాలో ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్, ద మీనింగ్ ఆఫ్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఎక్స్ప్రెషన్లెస్, నో ఎక్స్ప్రెషన్. సెకండ్ స్టాంజా, there was a time indeed they used to shake hand with their hearts, but that's gone, sir. There is a time once, ఒకప్పుడు, ఒకానొక సమయంలో, they used to shake hands with their hearts. If you happen to meet somebody else, ఎవరినైనా కలుసుకుంటే మనస్ఫూర్తిగా నిజమైన ఫీల్తో, నిజమైన ఎక్స్ప్రెషన్తో, నిజమైన ఎమోషన్తో దే యూస్ టు షేక్ హ్యాండ్స్. నిజంగా షేక్ హ్యాండ్స్ చేసేవారు. వచ్చారండి, రండి మీరని వెల్కమ్ చేయడం, మనస్ఫూర్తిగా పలకరించడం నిజంగా చేసేవారు అది. బట్ దట్స్ గాన్ నౌ. ఇప్పుడు పోయింది అదంతా. హౌ? నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. వీఆర్ ఆల్సో షేకింగ్ హ్యాండ్స్. ఇఫ్ యూ హ్యాపెన్ టు సీ సంబడి హూమ్ యూ నో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, హాయ్ అండి, ఎలా ఉన్నారండి, వీ యూస్ టు షేక్ హ్యాండ్స్. చేతులు వాళ్ళతో షేక్ చేస్తూ ఉంటాం మనం, బట్ వితౌట్ హార్ట్స్. వీ రియలీ డోంట్ ఫీల్ దట్ హ్యాపీనెస్. మనసులో ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు. దట్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ షోన్ త్రూ అవర్ ఐస్. మన కళ్ళలో కనిపించదు. ఫర్ ద సేక్ ఆఫ్ విషింగ్ హిమ్, ఏదో పలకరించాలి, ఏదో చెప్పాలి అన్న పేరుతోటి పలకరించడం విష్ చేయడం. దట్స్ వాట్ వీ యూస్ టు డూ. చేసేవాళ్ళం అంతే మనం. ఓకేనా? అదే చేస్తున్నారు పీపుల్ దీస్ డేస్. సీ అవుట్ దేర్ వన్స్. వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్స్ సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్. సీ విత్ రైట్ హ్యాండ్ దే ఆర్ సర్చింగ్, దే ఆర్ షేకింగ్ హ్యాండ్, అండ్ విత్ వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ సర్చింగ్ ఇన్ మై పాకెట్. పాకెట్లో సర్చ్ చేస్తున్నారంటే జేబులో చేతులు పెట్టి చూస్తున్నారని కాదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆఫ్ మీ. నా దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, దే వాంట్ సంథింగ్ ఫ్రమ్ మీ, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫేవర్ ఫ్రమ్ మీ, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ మీ. నా జేబులు వెతుకుతున్నారు అంటే దే వాంట్ సమ్ ఫేవర్ ఫ్రమ్ మీ. నా నుంచి వీడిని పలకరిస్తున్నాం, వీడితో మాట్లాడుతున్నాం, వీడి వల్ల మనకి ఏమన్నా విల్ హీ బీ ఆఫ్ ఎనీ యూస్ టు అస్, వాడి వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నారు పీపుల్. వన్స్ అపాన్ టైమ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్, దట్ డిడెంట్ ఎగ్జిస్ట్. అలా ఉండేది కాదు. ఇప్పుడు అలా ఉంది పీపుల్. వీడి వల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉందా, విల్ హీ బీ ఆఫ్ ఎనీ యూస్ టు మీ ఆర్ నాట్, వాడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అన్నట్టుగా పీపుల్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయారు. ఓకే, సీ దట్. ఫీల్ ఎట్ హోమ్, కమ్ అగైన్ దే సే, అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ ఎట్ హోమ్, వన్స్ ట్వైస్ థ్రైస్ దే విల్ బి నో థ్రైస్, ఫర్ దెన్ ఐ ఫౌండ్ డోర్స్ షట్ ఆన్. సీ వెన్ యూ విజిట్ యువర్ రిలేటివ్స్, ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, మనం వెళ్ళగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. మనం వెళ్ళిపోతున్న 2-3 రోజులు మనం చాలా బాగా చూసుకుంటారు. మనం వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏం చెప్తారు, వాట్ డు దే సే, అరే అప్పుడే వెళ్ళిపోతున్నారండి, వై ఆర్ ద లివింగ్ హౌస్ సో ఓన్లీ, యూ క్యాన్ బీ హియర్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్, కొద్ది రోజులు ఉండొచ్చు కదా, మీరు వెళ్ళిపోతుంటే ఏదో చాలా వెల్తీగా ఉందండి, బాధగా ఉందండి, మళ్ళీ మీకు వీలైనప్పుడు కంపల్సరీ రండి, మీరులే అనుకోండి, ఫీల్ లైక్ దిస్ ఈజ్ యువర్ హోమ్ అని చెప్తారు వాళ్ళు. అది నిజమే అనుకొని మనం ఫస్ట్ టైం వెళ్ళాం, బాగానే చూశారు. సెకండ్ టైం వెళ్ళాం, ట్వైస్, నో ప్రాబ్లం, పర్వాలేదు, బాగానే చూస్తారు. థర్డ్ టైం యూ గో, యూ వెంట్ థ్రైస్. వన్స్ మీన్స్ 1 time, twice means 2 times, thrice means 3 times. మూడోసారి వెళ్తే వాట్ హ్యాపెన్స్, యూ ఫౌండ్ ద డోర్ షట్ ఆన్ యువర్ ఫేస్. మన మొహం మీద డోర్లు వేసేస్తారు. లేవండి ఎక్కడికో వెళ్ళామండి మేము అని చెప్పేస్తారు మనం. దట్ ఈస్ హౌ ద పీపుల్స్ యాటిట్యూడ్ హ్యాస్ బికమ్ నౌ. బట్ దట్ వాజ్ నాట్ ద కేస్ వన్స్. ఒకప్పుడు ఎంతమంది చుట్టాలు ఇంటికి వస్తే అంత హడావుడిగా, అంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు, అంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. బికాస్ ఒకప్పుడు మనందరం పల్లెటూరులో ఉండేవాళ్ళం, సిటీస్ టౌన్స్లో ఉండేవాళ్ళం కాదు, యూనిట్ ఫ్యామిలీస్ ఉండేవి కాదు. సో వీ యూస్ టు మింగిల్ విత్ అదర్స్ సో ఈజీలీ. అందరితో కలిసిపోయేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. ఆ లైఫ్ స్టైల్స్ హ్యావ్ చేంజ్. మన లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి, అవునా కదమ్మా అవన్నీ. సో వీ కాంట్ డూ సంథింగ్ లైక్ వైస్. ఇప్పుడు అలా ఉండలేకపోతున్నాం బికాస్ ఆఫ్ అవర్ చేంజ్డ్ లైఫ్ స్టైల్స్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? సీ దట్. సో ఐవ్ లెర్న్ మెనీ థింగ్స్ అండ్ ఐవ్ లెర్న్ మెనీ డిఫెక్టివ్ థింగ్స్, ఫాల్స్ వేస్. నేను కూడా బోల్డ్ అని తప్పుడు మార్గాలు నేర్చుకున్నాను చెప్తున్నాడు వాడు. ఐవ్ లెర్న్ టు వేర్ మెనీ ఫేజెస్, ఐ హ్యావ్ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ మెనీ వేస్. లెర్న్ టు వేర్ మెనీ ఫేజెస్ అంటే ఏంటి, రకరకాల ముఖాలు కప్పుకొని తిరుగుతున్నాను, అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్తో తిరుగుతున్నాను, ఫేక్ ఎక్స్ప్రెషన్స్, ఫేక్ స్ట్రాటజీస్తో తిరుగుతున్నాను నేను అని చెప్తున్నాడు వాడు. సీ దట్. లైక్ డ్రెస్సెస్, చూడండి, వీ యూస్ టు వేర్ డ్రెస్సెస్, వీ యూస్ టు చేంజ్ డ్రెస్సెస్ ఎవ్రీడే. రోజు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద అకేషన్కి మ్యాచ్ అయ్యేలా మనం డ్రెస్సెస్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాం లేదా మనం. లైక్ వైజ్ ఐ ఆల్సో చేంజ్ మై ఎక్స్ప్రెషన్స్, ఐ ఆల్సో చేంజ్ మై బిహేవియర్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ని బట్టి నేను కూడా చేంజ్ చేసేస్తున్నాను నేను చెప్తున్నాడు వాడు. చెక్అవుట్ దర్ వన్స్. హోమ్ ఫేస్, వెన్ ఐఎమ్ ఎట్ హోమ్ మై బిహేవియర్ ఈజ్ డిఫరెంట్. ఆఫీస్ ఫేస్, వెన్ ఐఎమ్ ఎట్ ఆఫీస్ మై బిహేవియర్, మై ఎక్స్ప్రెషన్స్, మై ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్. Street face, when I was at street with my friends, my behavior is different. Host face, host ante you are the host when some guests come to your home. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, మీరు హోస్ట్ అవుతారు, వాడు గెస్ట్ అవుతాడు. మన ఇంటికి చుట్టాలు వస్తారు కదమ్మా,
అవునా? వాళ్ళు మనం బాగా చూసుకుంటాం కదా. వీఆర్ ద హోస్ట్, HOST హోస్ట్ అవుతాం. మన ఇంటికి వచ్చేవాళ్ళు గెస్ట్ అవుతారు. సో హోస్ట్గా ఉన్నప్పుడు మై బిహేవియర్ చేంజెస్, మై యాటిట్యూడ్ చేంజెస్, మై ఐడియాలజీ చేంజెస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. కాక్టైల్ ఫేజ్ అంటే వెన్ ఐ వాజ్ ఇన్ పార్టీ, కాక్టైల్ పార్టీస్ జరుగుతాయి కదా. కాక్టైల్ అంటే మిక్చర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్. మీరు థమ్స్అప్, కోకోకోలా, లిమ్కా అన్నీ కలుపుకుని తాగేశారనుకోండి, దట్స్ కాక్టైల్ అవుతుంది. ఓకే. సో వెల్ ఐ వాజ్ ఎట్ ఎ పార్టీలో ఉన్నప్పుడు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ బిహేవియర్, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అలా ఉంటాయి. విత్ ఆల్ దేర్ కన్ఫర్మింగ్ స్మైల్స్. కన్ఫర్మింగ్ ఏంటంటే ఫిక్స్డ్ స్మైల్స్. ఆఫీస్లో ఉన్నప్పుడు నవ్వుతాను నేను, బట్ దట్ నాట్ ఎ జెన్యూన్ లవ్, దట్స్ నాట్ ఎ రియలిస్టిక్ జాబ్. ఏంటి, బాస్ని చూసినప్పుడు నవ్వుతాను. బాస్ జోకేసాడు అనుకోండి, నేల మీద పడి దొల్లేసి మరీ నవ్వుతాను నేను. అదంతా నిజమేనా? కాదు. వాడు బాస్ కాబట్టి జోకేసినప్పుడు నవ్వాలి. ఇక్కడ కూడా అంతే. సార్ జోకేశారు అనుకోండి, ఏడుస్తాడు, ఎందుకు వచ్చిన గోలని చెప్పి నవ్వు రాకపోయినా సరే కితకితలు పెట్టుకునే నవ్వేస్తాం మనం. ఎందుకంటే నవ్వాలి, లేకపోతే గోల మళ్ళీ మాట్లాడేస్తాడు, లేకపోతే అయి చేయలేదు అంటే వాళ్ళు చెప్తాడు సార్. అంతేనా కదా? అసలు జోక్ అదిరిపోయింది సార్, ఇలాంటి జోక్ అసలు ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదు సార్ నేను చెప్తాను. పాప మా సార్ నిజమే అనుకుని బాబు నేను ఎంత మంచి జోక్ చేస్తాను అనుకుంటాడు. ఇలా వీ హ్యావ్ డిఫరెంట్ బిహేవియర్స్ ఇలాంటివి ఉంటాయి కదా యూజువల్గా. అలా హీ వాజ్ టెలింగ్ విత్ ఆల్ కన్ఫర్మింగ్ స్మైల్, ఫిక్స్డ్ స్మైల్స్. నోవేర్ ప్లేస్ మై ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ, నోవేర్ ప్లేస్ మై ఎమోషన్ ఈజ్ ట్రూ, మై ఎమోషన్ ఈజ్ జెన్యూన్, ఎవ్రీవేర్ హిపోక్రిటికల్, ఫాల్స్, ఫేక్ అని చెప్తున్నాడు వాడు. చెక్అవుట్ దట్ వన్. లైక్ ఏ ఫిక్స్డ్ పోర్ట్రైట్ అంటే తెలుసమ్మా? పోర్ట్రైట్ స్మైల్ అంటే పెయింటింగ్స్ వేస్తారు తెలుసు కదా ఇళ్లలో. పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు పెయింటింగ్స్ వేయించుకుంటారు ఇళ్లలో. ఓకే, దాంట్లో చూడండి ఎప్పుడు ఒకే రకమైన స్మైల్ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇక్కడ స్మైల్ ఏమైనా మారుతుందా? పోనీ ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఈ పోర్ట్రైట్లో స్మైల్ ఏమైనా మారుతుందా? ఫిక్స్డ్ పెయింటింగ్ స్మైల్ అయిపోయింది నాది కూడా. నో చేంజ్, నో ఎమోషన్, నో జెన్యూనిటీ ఇన్ మై స్మైల్, జెన్యూనిటీ ఇన్ మై ఎమోషన్, నో జెన్యూనిటీ ఇన్ మై ఎక్స్ప్రెషన్. నా ఎక్స్ప్రెషన్లో కానీ నా ఫీలింగ్లో కానీ ఎమోషన్ లేదు. హౌ హ్యాస్ ఇట్ బికమ్? ఎలా మారిపోయింది అది? లైక్ ఏ ఫిక్స్డ్ పోర్ట్రైట్ స్మైల్. ఫిక్స్ అయిపోయింది అది. ఒక పోర్ట్రైట్ స్మైల్. ఒక పెయింటింగ్ చూడండి, ఒక పెయింటింగ్లో చూడండి స్మైల్ ఎలా ఉంటుంది? ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏ అకేషన్ జరిగినా ఒకే నవ్వు, ఒకే ఏడుపు అలాగే ఉంటుంది లేదా? మై ఎక్స్ప్రెషన్, మై ఎమోషన్, మై ఫీలింగ్స్ ఆల్సో హ్యావ్ బికమ్ లైక్ వైజ్. నేను కూడా అలానే అయిపోయాను. ఐ హ్యావ్ బికమ్ లైక్ ఏ పెయింటింగ్, ఒక పెయింటింగ్లో అయిపోయాను నేను అని చెప్తున్నాడు. అండ్ ఐ హ్యావ్ లెర్న్ టు లాఫ్ విత్ ఓన్లీ మై టీత్. నేను కూడా ఐ టు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద వరల్డ్, ఐ టు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద పీపుల్. దే స్టార్టెడ్ లాఫింగ్ విత్ ద టీత్, నాట్ విత్ హార్ట్, నాట్ త్రూ దేర్ ఐస్. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నారు. ఐ టు హ్యావ్ లెర్న్డ్ లాఫింగ్ ఆర్టిఫిషియల్గా నవ్వడం నేర్చుకున్నాను. హీ టెల్స్. అండ్ షేక్ హ్యాండ్స్ విదౌట్ మై హార్ట్. ఐఎమ్ షేకింగ్ హ్యాండ్స్, ఐఎమ్ మేకింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ విషింగ్ పీపుల్, ఐఎమ్ గ్రీటింగ్ పీపుల్. నేను గ్రీట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, పలకరిస్తున్నాను. బట్ దెర్ ఇస్ నో జెన్యూనిటీ, దెర్ ఇస్ నో రియాలిటీ. ఫేక్ ఫేక్ హ్యాపీనెస్. దట్స్ వాట్ హీస్. నేను కూడా షేక్ హ్యాండ్ చేస్తున్నాను విదౌట్ హార్ట్. నేను కూడా నవ్వుతున్నాను విదౌట్ ట్రూత్, విదౌట్ ట్రూత్ఫుల్ లాఫ్, ఓన్లీ విత్ మై టీత్. ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ అంతా నా పళ్ళ మీద, నా ఫేస్ మీద కనిపిస్తుంది. దెర్ వాజ్ నో హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్ ఇన్ మై ఎక్స్ప్రెషన్. హీ టెల్స్. I have also learned to say goodbye when I mean good riddance. When people leave my place, I say, what do we say? Goodbye. But what do I feel in my heart? Good riddance. Getting rid of. Good riddance అంటే వదిలించుకోవడం. ఇంటికి ఎవరో వచ్చారు, కాసేపు మాట్లాడాను, వాడు వెళ్ళిపోతున్నాడు అనుకో, గుడ్ బై అండి అని పైకి చెప్తున్నాను, లోపల మాత్రం అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోయినారు బాబు, వెళ్ళిపోతున్నాడు వీడు అని అనుకుంటాను. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఇంచుమించుగా అలాగే అనుకుంటారుగా, అమ్మాయ అయిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయిందని చెప్పి. పైకి మాత్రం చూడండి ఎంత బాగా చెప్తున్నారు, పెంటాస్టిక్ సార్ మీరు అసలు అని చెప్తారు. అది నిజంగానే పెంటాస్టిక్, ఐ నో దట్. ఓకే అమ్మ, ఓకే 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 చూడండి అమ్మ. సో యాక్చువల్లీ ఐ హ్యావ్ లెర్న్ టు సే గుడ్ బై వెన్ పీపుల్ లీవ్. నన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఐ యూస్ టు సే గుడ్ బై సార్. బట్ వాట్ డూ ఐ ఫీల్? వాట్ ఈస్ మై ఇన్నర్ ఫీల్? మై ఇన్నర్ ఫీల్ ఈజ్ ఐ మీన్ గుడ్ రిడెన్స్. రిడెన్స్ అంటే వదిలించుకోవడం. ఓకే, షన్నింగ్, అవాయిడింగ్, దూరం పెట్టడం, అమ్మాయి వెళ్ళిపోతున్నారా బాబు అని అనుకోవడం. టు సే గ్లాడ్ టు మీట్ యూ విదౌట్ బీయింగ్ గ్లాడ్. వెన్ ఐ మీట్ పీపుల్ ఐ సే, మనం ఎవరైనా కలుసుకున్నాం అనుకోండి, గ్లాడ్ టు మీట్ యూ సార్ అని చెప్తామా లేదా? మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. బట్ మై ఇన్నర్ ఫీల్ ఈజ్ విదౌట్ నాట్ బీయింగ్ గ్లాడ్. మనం గ్లాడ్ కాదు, హ్యాపీ కాదు. అండ్ టు సే ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏం చెప్తాం? బా ఏం మాట్లాడారు సార్ మీరు, అసలు మీరు మాట్లాడుతుంటే అలా గంటలు వినాలనే ఉంది సార్ నాకు అని చెప్తాం. మనసులో ఏంట్రా బాబు ఎదవగోలు ఎప్పుడు ఉంటాడు బాబు, అరే ఇవన్నీ మీ ఒరిజినల్ ఫీలింగ్స్ కదా ఇప్పుడు మీ మనసులోవి, నాకు తెలిసే విషయం. అదే చెప్తున్నాడు పోయేటి ఇప్పుడు. ఓకే వినండి, లిసన్ టు. సో ఆఫ్టర్ లిసనింగ్ టు పీపుల్, ఆఫ్టర్ లిసనింగ్ టు ఏ పర్సన్స్ కన్వర్జేషన్, మనతో మాట్లాడిన చాలాసేపు తర్వాత మనం ఏం చెప్తామండి? వీఆర్ వెరీ హ్యాపీ టు లిసన్ టు యూ సార్ అని చెప్తాం. బట్ యాక్చువల్లీ వీఆర్ బోర్డ్. మనసులో ఫీల్ అవుతాం అనమాట, ఎప్పుడైపోతుందిరా బాబు అంటే మన యాటిట్యూడ్స్ అలా చేంజ్ అయిపోయినాయి, మన బిహేవియర్స్ అలా డబుల్ స్టాండర్డ్ బిహేవియర్స్ వచ్చినాయి మన దగ్గర. దట్స్ వాట్ హీ యూస్ టు సే. బట్ బిలీవ్ మీ మై సన్,
I wanna be what I used to be when I was like you. Now he was telling his son, but believe me, my son, actually I don't wanna be like this what I am now. ఇప్పుడు నేను ఉన్నట్టుగా నాకు ఉండాలని అసలు లేదు. I wanna be once how I used to be. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, జస్ట్ లైక్ యూ, ఇన్నసెన్స్, హార్ట్ఫుల్, హోల్ హార్టెడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్. చిన్న పిల్లాడు, వాడు నవ్వితే నిజంగా నవ్వుతాడు, మనస్ఫూర్తిగా నవ్వుతాడు, ఏడిస్తే నిజంగానే ఏడుస్తాడు, బాధపడితే నిజంగానే బాధపడతాడు. When he pains, when he feels pain, it's real pain. When he feels happiness, it's real happiness. అవునా కదా? I wanna be like you. I wanna be innocent once again like you. I wanna be genuine like you. నీలా మళ్ళీ నేను జెన్యూన్గా అవ్వాలనుకుంటున్నాను. I wanna leave these fake ways, false ways, irrational ways. ఇవన్నీ నేను వదిలేయాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. See that. I wanna unlearn all these muting things. Muting means bad behaviors, irrational behaviors, fake behaviors, false behaviors. I wanna leave. నాకు ఈ ఫాల్స్ బిహేవియర్స్ని, ఫేక్ బిహేవియర్స్ని వదిలేయాలని ఉంది. మ్యూటింగ్ థింగ్స్, బ్యాడ్ బిహేవియర్స్. హీ సేస్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ రీలర్న్ హౌ టు లాఫ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అమ్మ. మోస్ట్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఐ వాంట్ డూ వన్ థింగ్ ఇమీడియట్లీ. నాకు ఇమీడియట్గా ఒక థింగ్ చేయాలని ఉంది. ఐ వాంట్ లెర్న్ దట్ థింగ్ ఇమీడియట్లీ. వాట్ ఈస్ దట్? ఐ వాంట్ రీలర్న్ హౌ టు లాఫ్. మనస్ఫూర్తిగా, నిజంగా, హోల్ హార్టెడ్గా ఎలా నవ్వాలో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఫర్ మీన్స్ బికాస్. ఫర్ ఎక్స్ప్రెసెస్ రీజన్. చాలాసార్లు చెప్పుకున్నాం మనం, గుర్తుందా మీకు? ఫర్ హియర్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ రీజన్. అక్కడ ఒక రీజన్ చెప్తుంది చూడండి. ఫర్ మై లాఫ్ ఇన్ ద మిర్రర్ షోస్ ఓన్లీ మై టీత్ లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. చూడండి, వెన్ హీ లుక్స్ ఎట్ ద మిర్రర్, వాడు నవ్వుతున్నప్పుడు ఒకసారి ఆ నవ్వుని అద్దంలో చూసుకుంటే వాడికి అది ఎలా కనిపిస్తుందంటే ఒక స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. చూడండి, ఒక స్నేక్ ఇలా నోరు తెరిచినప్పుడు మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది చూడటానికి. ఇలా 2 కూరలు కనిపిస్తాయి మనకి, ఫ్యాంగ్స్. ఇలా 2 కూరలు బయటికి కనిపిస్తాయి. ఇలా 4 ఇలా బయటకు వచ్చి చాలా లైట్నింగ్ స్పీడ్తో లోపలికి వెళ్తుంది. అది చూడటానికి ఆ పళ్ళు, ఆ కూరలు ఎంత భయంకరంగా ఉంటాయో, మై టీత్ సీమ్స్ లైక్ వైజ్, నా పళ్ళు, నా ఎక్స్ప్రెషన్ కూడా నాకు అంతే భయంకరంగా. అంటే ఒక స్నేక్ ఇలా నోరు తెరిస్తే, వెన్ ఎ స్నేక్ ఓపెన్స్ ఇట్స్ మౌత్, హౌ ద ఫ్యాంగ్స్ లుక్, హౌ ద ఫ్యాంగ్స్ సీమ్ లైక్ వైజ్ మై టీత్ సీమ్. నా పళ్ళు కూడా నాకు అలానే కనిపిస్తాయి. అంత భయంకరంగా ఉంది నా నవ్వు అనేది నాకు అని చెప్తున్నాడు వాడు. ఇక్కడ సిమిలీ ఉందమ్మా. మీకు చాలాసార్లు చెప్పాం, సిమిలీస్, మెటాఫర్స్ అనేవి ఉంటాయి. సిమిలీ ఈజ్ ఏ కంపారిజన్. చూడండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, వాట్ ఈస్ ద సిమిలీ దట్ యూ ఫైండ్. ఏది సిమిలీ అంటే లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. ఓకేనా? అది రాయాల్సింది. సిమిలీ మీన్స్ కంపారిజన్. ఓకే, ద రైటర్స్ టీత్ ఆర్ కంపేర్డ్ టు ద టీత్ ఆఫ్ ద స్నేక్. రైటర్ టీత్ని స్నేక్ టీత్తో కంపేర్ చేశాడు. అక్కడ ఉన్న కంపారిజన్ ఏంటంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటని అడుగుతాడు. వాట్ ఈస్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే సిమిలీ అని చెప్పాలి. సీదర్ మ్యామ్. సో షో మీ సన్ హౌ టు లాఫ్. Show me how I used to laugh and smile once upon a time when I was like you. Show me how to laugh like you. Innocent laugh, innocent expression, truthful expression, genuine expression when I was like you. How you laugh innocently, genuinely. నువ్వు ఎలా అయితే ఇన్నసెంట్గా, నిజంగా, జెన్యూన్గా నవ్వుతావో, మేక్ మీ లర్న్ ఇట్ వన్స్ అగైన్. ఐ వాంట్ బీ లైక్ యూ వెన్ ఐ వాజ్ లైక్ యూ. నీలా కూడా నేను కూడా మారాలని. ఐ వాంట్ బీ జెన్యూన్. వాడు సింపుల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఐ వాంట్ జెన్యూన్ ఇన్ మై ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్. నా బిహేవియర్లో, నా ఎక్స్ప్రెషన్లో, నా ఎమోషన్లో ఐ వాంట్ బీ ఏ జెన్యూన్ పర్సన్ లైక్ యూ. నీలా నేను జెన్యూన్గా అవ్వాలనుకుంటున్నాను అని వాడు తన ఇప్పుడున్న పీపుల్ గురించి, వాళ్ళ యాటిట్యూడ్స్ గురించి నేను పెయిన్ఫుల్ మేనర్లో ఒక ఇన్నసెంట్ బాయ్తో చెప్పాడు. వాడికి ఎందుకు చెప్పాడంటే బికాస్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ నాట్ బీయింగ్ కరెక్టెడ్ బై ద వేస్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న ఈ ఫాల్స్హుడ్ని, ఈ ఫేక్ షిప్ని ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉన్నవాడు ఎవరంటే వాళ్ళ అబ్బాయి. అందుకే హీ టోల్డ్ హిజ్ ఎమోషన్స్, హీ షేర్డ్ హిజ్ ఎమోషన్స్ విత్ హిస్ సన్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. రివైజ్ వన్స్ ప్లీజ్.